2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ జూన్ మాసంలో అండ్ అలాగే గ్రహ సంచారం కూడా ఎలా ఉంటుందో వీటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం గ్రహ సంచారం. గ్రహాలు నెలకొకసారి లేదు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అండ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందండి? ఈ జూన్ మాసానికి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి అనుకుంటే మొన్న జరిగినటువంటి మార్చి 30 తర్వాత శని యొక్క సంచారం మారింది. మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారం అనేటువంటిది జరిగింది. 18వ తారీఖు తర్వాత రాహు కేతులు 2 గ్రహాలు కూడా ట్రాన్సిట్స్ అనేటువంటివి జరిగాయి. అయితే ఈ క్రమంలో ఈ జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక మేషరాశిలో జూన్ మాసం అంతటా కూడా శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. అయితే వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు కూడా రవిగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. 15వ తారీఖు తర్వాత మిథున సంక్రమణము అంటే రవి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. అయితే జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి బుధగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. జూన్ 15వ తారీఖు తర్వాత అంటే అక్కడ గురు బుధ రవి అనేటువంటి 3 గ్రహాల సంచారము మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే కర్కాటక రాశిలో జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారము, 6వ తారీఖు దాటిన తరువాత నుంచి సింహరాశిలోకి కుజగ్రహ సంచారం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సింహంలోనే కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉండడము, కుంభంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, మీనంలో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ 15వ తారీఖు దాటిన తరువాత చాలా రకాల రాశుల్లో మనము మార్పులు అనేటువంటివి చూస్తాం. బికాజ్ రవి యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ఈ మాసంలో బుధ కుజ అనేటువంటి ట్రాన్సిట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి జూన్ మాసంలో కుంభరాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఉమా గారు? కుంభరాశి వాళ్ళకి మంచి శుభ పరిణామాలు అనేటువంటి కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ఎందుకు అంటే కానీ చిన్నవి ప్రతిదీ మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే, ఒకటి శని యొక్క దోషం అనేటువంటిది ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది. 2వ స్థానంలో శని భగవానుడు అంటే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఆరోగ్య విషయంలో కూడా కాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. రుణ బాధలు అనేటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. అయితే ఎస్పెషల్లీ ఈ జూన్ మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఎక్స్ట్రాడినరీగా యోగిస్తూ ఉంది. ఈ మాసం అంతా కూడా శుక్రుడు యోగిస్తూ ఉంటాడు. కాబట్టి నృత్య గీత వాద్యాది రంగాలు, సినీ నాటక కళారంగాలు, లలిత కళలు, క్రియేటివ్ ఫీల్డ్స్ కానీ, క్రియేటివ్ క్రాఫ్ట్స్ కానీ మీరు ఎక్కడ పనిచేస్తూ ఉన్నా సరే అన్నిట్లోనూ, కళారంగంలోనే కాదు అన్నిట్లోనూ ఈ కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు రావడము, ఆ పరిస్థితులు క్రియేట్ అవ్వడము అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ముందుకు వెళ్తాయి. చాలా బాగుంది. ఈ మాసం అంతా కూడా మీకు గొప్ప గుర్తింపు అనేటువంటిది కూడా కలుగుతుంది. ఇదే కాకుండా 5వ స్థానంలో గురుగ్రహ సంచారం యోగిస్తూ ఉంది. దీని మూలాన సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశం కనబడుతుంది. తరువాత ఎవరైతే ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి కూడా ఆర్థిక సమస్యలు తొలగడము, ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ గెయిన్ అనేటువంటిది కనబడడము, గొప్పగా అనుకున్న స్థాయి కన్నా గొప్పగానే ప్రతి దాంట్లోనూ రీచ్ అవ్వడం లాంటివి ఈ మాసం దగ్గర నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. మీరు ఎక్కడా కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. 5వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తూ ఉంది. 5మంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి యోగిస్తూ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, తెలివితేటలతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి, తరువాత ఇంకా చెప్పాలి అంటే చిరు వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి, అకౌంటెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి అందరికీ కూడా అద్భుతంగా యోగించేటువంటి సమయము. మీ సంతాన విషయంలో ఏదైనా ఒక శుభవార్త వినేటువంటి అవకాశములు, అంటే మీ పిల్లలు గొప్పగా ఏదో సాధించారనో, మీ పిల్లలు గొప్పగా రాణిస్తున్నారనో, మీ పిల్లల దగ్గర నుంచి ఒక గొప్పదైనటువంటి ప్రేమ వాత్సల్యాన్ని మీరు చూస్తున్నారనో, ఏదో ఒక విధంగా సంతాన విషయంలో గొప్ప శుభవార్త వినేటువంటి అవకాశములు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక మనం మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహ సంచారాన్ని
వాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే లగ్నంలో రాహుగ్రహ సంచారము, దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, ఆ బడలికని ఎక్కువగా ఆరోగ్య ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం కనబడుతోంది. సో దూరపు ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. రెండవది ఆర్థిక విషయాలు. మొదట్లో మనం చెప్పుకున్నట్టుగానే ఏలినాడు శని ఆఖరి దశ కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరము. తర్వాత రవి బలం అనేటువంటిది లేకపోవడం వల్ల సమయానికి తిండి తినకపోవడము, అంటే ఆహారం అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిడి, పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి చూసే అవకాశములు కనబడుతున్నాయి. ఎవరైతే మ్యారేజ్ ఇంకా కాలేదు, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నాము అని అనుకునేటువంటి వాళ్ళకైనా, లేదా వ్యాపార రంగంలో ఉమ్మడి వ్యాపారము పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్న వాళ్ళకైనా కొంత ఒడిదుడుకులు అనేటువంటివి కనబడే అవకాశం కనబడుతోంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. సప్తమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. దీని మూలాన ఏ బిజినెస్లోనూ కూడా ఎవరితోనూ కూడా కలహాలకి తగాదాలకి తావివ్వకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో దీని మూలాన మీ లైఫ్ అనేటువంటిది గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అయితే ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గ్రోయింగ్ అంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నారని చెప్పచ్చు. ఖచ్చితంగా శని యొక్క దోషం తొలగించడం కోసము తిరుమల క్షేత్రానికి మాత్రం వెళ్ళి రండి. తరచూ వెళ్ళి రావడం అనేటువంటిది చాలా మంచి కలిగిస్తుంది. అలా కుదరనటువంటి వాళ్ళైతే దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో ఆగ్నేయం దిక్కున ఉండేటువంటి నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం ప్రతి శనివారం చేయడం మూలాన, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం మూలాన, శనికి తైలాభిషేకం చేయడం మూలాన, ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మూలాన అద్భుతమైనటువంటి ఫలితాలు, శని యొక్క దోషం తగ్గడము, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోకుండా ఉండడం లాంటివి ఎక్కువగా మీకు ఆ దైవ బలం అనేటువంటిది రక్షిస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. తరువాత రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతినిత్యము శివనామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. ఎక్కడా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అవ్వకుండా, ఏదో అయిపోతుందని భయపడకుండా ముందుకు వెళ్ళండి. మీ మనోధైర్యమే గొప్ప ఔషధంగా ఈ మాసం అంతా కూడా మీకు పనిచేస్తుంది. అనుకున్న సమయంలో అనుకున్నట్టుగానే అనుకోకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడడము, ఆదుకొనడం లాంటివి జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్య ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి పరిహారం చేసుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మగారు? తప్పకుండా అండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. గోచారం అనేటువంటిది వేరుగా ఉంటే మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్లో అద్భుతమైన యోగం నడుస్తుంది అంటే గోచారంలో ఎలాంటి ఇబ్బందులున్నా, ఏ దోషము గురుబలం లేకపోయినా ఈజీగా ఓవర్కమ్ చేసేస్తారు. అలాంటి పర్సనల్ చార్ట్లో ఏమైనా దోషాలు ఉంటే తగినటువంటి శాంతి పూజలు ఆచరించి ఆ మంత్ర జపం ద్వారా, ఆ శ్లోక పారాయణ ద్వారా, ఆ తీర్థక్షేత్ర దర్శనం ద్వారా, ఆ భగవన్ నామస్మరణ ద్వారా మీరు చాలా ఈజీగా అనుకున్నటువంటి గమ్యాన్ని రీచ్ అవ్వగలుగుతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ భగవత్ అనుగ్రహం కావడం కోసం ఏమి చెయ్యాలో మీతో చేయించి మీకు గొప్ప రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.